బీసీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ చట్టం తీసుకుని వచ్చి అసెంబ్లీలో బిల్లు పెడుతున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు బీసీ భవనంలో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా కృష్ణయ్య పాల్గొని మాట్లాడుతూ బీసీల రక్షణ చట్టం దేశంలోని మొట్టమొదటి చట్టమని, దీనివల్ల బీసీలకు మనోధైర్యం పెరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ చట్టాన్ని దేశమంతా అమలు చేయాలని కోరారు. బీసీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలోని న్యాయం జరుగుతుందన్నారు. 30 సంవత్సరాల నుంచి బీసీ బిల్లు కోసం పోరాటం చేస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బిల్లు ఆమోదం కావాలని కృష్ణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసరావు, నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి ఆదర్శం. అందుకు చంద్రబాబు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే యొక్క అంతిమ లక్ష్యం, బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి అందుకు ఎన్ని త్యాగాలైనా చేస్తాం, ఎంతవరకైనా తెగించి పోరాడతాం, ఎంత దూరమైనా తెగించి పోరాడతాం. సమయం ఆసన్నమైంది. ఈరోజు తెలంగాణలో లోకల్ బాడీ రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే ఇస్తే గప్పున లేచి తెలంగాణ ప్రజలందరూ బంధించి పల్లె నుంచి పట్టణం దాకా బస్సులు నడవలేదు, స్కూళ్ళు నడవలేదు, షాపులు తెరవలేదు. మొత్తం చరిత్రాత్మకమైనటువంటి బంద్ జరిగింది. ఈ బంద్ను చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా బీసీల మనోభావాలు, బీసీల యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళు ప్రగాఢమైన కోరికలను కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో తీవ్రంగా చేస్తుంది. అందుకే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టడానికి బీసీ సంఘాలన్నీ కూడా పోరాటం చేయడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఈరోజు దేశంలో ఎక్కడైనా స్కీములు మన రాష్ట్రంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 6000 హాస్టళ్ళు ఉన్నాయి, రెండుట్ల కలిసి 1500 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ గురుకుల పాఠశాలలు అనేది దేశంలో ఎక్కడ లేదు. ఇది ఏకైక నాయకుడు భారతదేశంలో మా ఆర్ కృష్ణయ్య గారు. మరి ఆయన ఈరోజు ఇక్కడికి మరి బీసీల యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మాణాన్ని కానీ, అభివృద్ధిని కానీ, బీసీల అభివృద్ధిని కానీ, విద్యాభివృద్ధిని కానీ, సామాజిక అభివృద్ధిని కానీ, మరి ఇక్కడనే బీసీ భవనానికి కూడా ఆయన 1 కోటి రూపాయలని తన రాజ్యసభ నిధుల నుంచి ఇవ్వడానికి మొన్న వచ్చినప్పుడు, కర్నూలుకి వచ్చినప్పుడు మరి ఆయన ప్రామిస్ చేసుకోవడం జరిగింది. ఇస్తానని చెప్తున్నాడు, నాకు ప్రామిస్ అంటున్నాడు. ఆ బీసీ భవనాన్ని మరి తొందరలోనే మరి ఇక్కడ ఉన్న మా మంత్రి గారు కానీ, టీజీ భరత్ గారు కూడా దాదాపు 1.5